ఇక్కడ మొత్తం డబ్బే ఉంటున్నాడు డైరెక్ట్ లేనట్టున్నాయి కదా ఐస్ కవర్లు వేసుకోబోతున్నాం. కరీంనగర్ డ్యామ్ ఇప్పుడు చేపలు అయితే పోతున్నాం. ముత్యాలు వెళ్తాయా ఉన్నది దొంగ డ్యామ్ మధ్యలో ఉన్నాం. సంకల ముగ్గురు ఆడికి పోయి ఆయనతో పాటు తెప్ప మునిగింది. గిట్టున్నది ఇది ఫిష్ మసాలా చేపల ఫ్రై అయిపోయింది. లాస్ట్ 4 చెప్పు మీరు అండి ఎలా ఉంది చేప ముక్క చెప్పండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే యాక్చువల్గా ఇలా సండే కదా, సో వీకెండ్ అయితే మేమైతే ఇలా వీకెండ్ కదా, వీకెండ్ అయితే మీ ప్లానింగ్ అయితే జస్ట్ అట్లా మేము డ్యామ్కి పోదాం అనుకుంటున్నాం. డ్యామ్కి పోయినాక మాత్రం అక్కడ సిచ్యువేషన్ బట్టి మేమైతే చేపలు అయితే ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ తెలియదు అక్కడికి పోయినాక ముచ్చట చేపలు ఫ్రై చేసుకొని ఇంత తిని కొంచెం ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ చేసి అయితే వస్తాం. సో ఇప్పుడైతే మా వింజపల్లి నుంచి అయితే పోతున్నాం. మనం పోయేది ఎక్కడికంటే గన్నేరువరం మైలారం. ఆడికైతే లొకేషన్ సూపర్ ఉంటుందట, వాడే చెప్పిండు. మేము ఇప్పుడు అక్కడికి అయితే పోయినాకనైతే మీకు వీడియో కంటిన్యూ చూపిస్తా. గైస్ ఇప్పుడు చేపల ఫ్యాక్టరీ అయితే వచ్చేసినాం. ఏంటి ఇవి ఏమంటారు రోజుల అరే నీ అబ్బా. ఇప్పుడు మనం అయితే చేపలు కొన్నీకైతే వచ్చాం ఫ్యాక్టరీ డైరెక్ట్ గన్నేరువరంలో. అది ఒక్కటి సరిపోతుందిరా, చాలు. కొందాం అంటారు మా వాళ్ళు, ట్రై చేస్తారట. వీడు ఇది కొంటా అంటాడు, మరి రాజు ఇది అంటాడు, రాకేష్ గారు అది అంటాడు. ఇక నేను వీడియో ఇస్తాను మరి. వీడు మొన్న ట్రాక్ హైదరాబాద్ మార్కెట్ లో వేసి వచ్చిండు ప్రవీణ్ గారు. చేపల మార్కెట్ లో వేసి వచ్చింది కదా అడిగింది కాదే వాడు, అందుకే వాలుగు అత్తలేదు అత్తలేదు. ఇలా లేనట్టున్నాయి కదా, నోరు తెరిచింది. ఇవన్నీ ఫ్రెష్ ఇప్పుడే డ్యామ్ నుంచి పట్టుకొచ్చిళ్ళు. నీళ్ళు బాగా అయినాయి అప్పుడు 4 పెట్టి కూడా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎండిపోయి అట్లా అయినా కానీ బరువు సబ్సిడీ అయితేనే ఐస్ కవర్లు వేసుకోబోతున్నాం బీర్లకు. గాయస్ ఇప్పుడైతే ఫిష్ తీసుకున్నాం, ఐస్ తీసుకున్నాం. ఇప్పుడు గుడికి పోయి బీర్లు తీసుకొని మనం వెంటనే వెళ్ళిపోవాలి స్పాట్ కు. వీడికి నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పోయి దానికి అన్ని గసగసాలు సమాసాలు అన్ని రెడీ చేసుకొని కాల్చి మాట్లా అంటే షాప్ ఫిష్ కావాల్సిన సామాన్లు అన్ని తీసుకుంటాం. కారం, ఉప్పు, పసుపు, అల్లం. ఎక్కువ తక్కువ రాజు బ్రాండ్ అంటే ఎస్ కుక్కల కొడుకు తినేటట్టు చేస్తాడు, ఉన్నది నాశనం చేసేటట్టు చేస్తాడు. అదే నేను కూడా అనుకుంటాను, అర్థం అనుకుంటున్నా. గాయ్స్ వావ్, సూపర్ ఉంది లొకేషన్. ఫైనల్లీ మనం డ్యామ్ మీదకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది కదా. ఇక్కడికైతే వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన, ఎప్పుడు రాలేడికి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఏమన్నా సాంగ్ షూట్ ఇట్లా ఉంటే మాత్రం చేసుకుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ. వచ్చేయండి గాయస్ మన లొకేషన్. వెళ్ళు మావా. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే లొకేషన్కి వచ్చినాం. ఇక్కడ మనోనికి ఇది రెగ్యులర్ అడ్డనట, అంటే వీళ్ళు ఎప్పటికి వచ్చి ఫ్రై చేసుకున్నాం. మీరు ఒకసారి గిట్ సైడ్ లొకేషన్ చూసుకోర్రి, ఏమన్నా ఉందా. కరీంనగర్ డ్యామ్ గేట్లు కనిపిస్తున్నాయా? ఒక్క నిమిషం. ఇక చూడు, మనం డ్యామ్ మీదకి వెళ్ళి చూస్తే డైరెక్ట్ కనిపించేది. అబ్బాడికి ఎప్పుడు పోవాలరా అనిపించేది. ఫైనల్ అయితే ఇవాళ డిడిట్ మీరు డ్యామ్ కి అయితే వచ్చేసినాం. ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం, లుకింగ్ లైక్ ఏ వావ్ 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 వా. సో చూడండి మనం పైకి అయితే వచ్చేసినాం. గుట్ట మీదకి ఎక్కిన, గుట్ట మీదకి ఎక్కితే అంటే సూపర్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లుంటుందని. అక్కడికి దుంకాలి మనం, దుంకాలని చెప్తున్నాం. మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్ ఉంది లొకేషన్. ఇంకా వర్షాకాలం మాత్రం అక్కడ గ్రీన్ ఎట్లా కనిపిస్తుంది, గ్రీనరీ అదంతా మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్ నాకైతే అనుకో. ఓకే, ఎండ్ ఒకటే డిసప్పాయింట్ చేస్తుంది మమ్మల్ని తప్ప, మిగతా అంతా లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది.
వీడియో తీసుకుంటాం సంబంధం లేదు ఫ్రెండ్స్. ఓకే మా పని ఏమి చేసుకుంటాం. ఇప్పుడు చేపలు అయితే పోతున్నాం. లొకేషన్ కాడికి అయితే మేము వచ్చిన చూపెట్టినాం కదా, సూపర్ ఉంది. ఈ లొకేషన్ లో ఈయన కోసి తమ్ముని కత్తది ఆయన మరి ఈయన కోసి ఇక్కడ కడుక్కొని వాటర్లో ఆడ కట్టుకొని ఆడ ఫ్రై చేస్తాం. ఇట్లా చేపలు కోసుకొని ఇంకో ఈడ కడుక్కొని వాటర్లో కడుక్కొని ఇక వీడు తెప్ప ఇస్తాడు. తెప్పలు అటు పోదామంటాడు, మరి ఏం ఎత్తుడేమో. గాడిపత్తుంది గడపతే ఊరారా ముందుకు పోతుంది ఇక మంచిగా నయ్యం రావచ్చు మళ్ళా. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. దాచిన ఒక బండలు మొత్తం పడేది. అంతేనా? రైట్ రైట్. థర్మకోల్ బయట తెల్లగా కనుకున్నా. అక్కడికి పోతే మొత్తం ముందుకు వాళ్ళే ఆయనతో ఇక్కిన అనుకో లోపలికే పోతాం. ఎందుకైతే వస్తా నాకు కడియో కరెన్సీ ఇంకో ఇత ఒకటి వేస్తా. అరే గిన్నె ఉన్నదిరా, దొరికిందిరా ఆ ఇంట్లో ఉన్నది కలర్. అది మీ గత జన్మ మీ పిల్లవాపిన కోడరు అది. మనోడు కొత్తాడు దేని దానికి ముక్కలు ముక్కలు కోసి ఆ నీళ్ళలో కడిగి అడుకోయి పొయ్యి అంటు పెట్టి కథం ఏంటిది కాల్చుకొని తినుడే, కాల్చుకున్నాడా ఫ్రై చేసుడా. వాళ్ళకి ఇస్తాం ముక్క చేతులు పెట్టుకొని గిన్నెలు వేసుకొని అంత కస్తాను గాయస్. ఇక పచ్చగా ఇదంతా శని శని అట శని సేనా శని ఈ చెక్కిళ్ళు అంటారు. ఎంత శని వెళ్తుందా దేవుడు వెళ్తుంది. కొంచెం తిన్నప్పుడు ముచ్చలు నువ్వుగా మా ఇంటికి చేపలు కూడా పడుతుంది. దీన్ని ముక్కలు ఇట్లా వేసి దీన్ని ఉప్పు వేసి రాకాలన్నట్టు. ఉప్పిడితే దాంతో పోయి ఏం కాదు. ఫ్రెండ్స్ ఇట్లా పోయాలా ఫ్రెండ్స్ మామూలు. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అట్లా పోయి మళ్ళీ ఇప్పుడు అర్థమైంది. చాలా నీళ్ళు పోతాడు మరి ఇట్లా రాకుడు. ఎందుకంటే దానికి ఉన్న ఏంటి దాన్ని కచరా అంతా పోయి తెల్లగా అవుతుంది చేప. బీచ్ నాపే అంటారు నాటు నాటు. దీనికి లోపల నాసు, ఆ నాసు అంటే ఏంటిది మీ చెప్పన్న. ఈ లోపలికి ఇట్లా నూనె అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. తెప్పట్టుకోను నీళ్ళలో పోతాను కొంచెం ఇట్లా అంటారా ఇట్లా. అగో దొంగ పట్టుకోపోతాడు, దొంగ దొంగ పోతాడు. చెప్పులిప్పు 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 చెప్పులిప్పు. గాయస్ మేమైతే లోపలికి పోతున్నాం. వాటర్ లోపలికి తెప్ప పట్టుకొని ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. అబ్బో నేను ముందు కూర్చోను, నన్ను ముందర కూర్చుని పెడతాను. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఇట్లా అమ్మతో ఘోరంగా ఎక్సైట్మెంట్ ఉన్నా నేనైతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేము కేరళ ఉన్నాం ప్రాజెక్ట్. సూపర్ ఫస్ట్ ఎన్నలేదు ఇట్లా ఉన్నది. గాయస్ మేము డామ్ మధ్యలో ఉన్నాం. బాయ్ నేను ఉన్నా బాయ్. చేపలకు వచ్చి చేపలు ఫ్రై చేసుకొని ఫుల్ ఎండ కొడుతుంది చూడు. ఈ ఎండకైతే మేమైతే చిల్లుగా స్విమ్మింగ్ అయితే చేస్తున్నాం చల్లగా. కేరళలో ఉన్నా డైరెక్ట్ ఋతుపవనం ఉన్న సంకల చూస్తానే కట్టుకోండి. గౌరవనీయులైన ప్రజలకు తెలియదు ఏమనగా గట్లా మేము కర్మా డ్యామ్ లో ఉన్నాం.
మేము పోతే మాకు మేమే బాధ్యతలు, ఎవరికి ఎవరు ఏం బాధ్యతలు కాదు. మాకు తెప్పలేని రాదు. ఇగో నన్ను ఇచ్చిపెట్టి ఇగో వాడు అక్కడ పోయి ఈత కొడతాను. ఇగో నేను నా ఒక్కని తెప్పుంటే ఇక వీళ్ళిద్దరి దగ్గర పోయి పట్టుకొని కూర్చున్నాం. మరి నాకు ఇది డ్రైవింగ్ చేయరాదే తెప్ప, ఎటు పోతుందో అర్థం అయితే లేదు. ఇగో నడి మధ్యలో ఉన్నాం, ఎటు కాకుండా చూడు. ఇగో ఫ్రెండ్స్ కానీ వేరే ఇలా వైబ్ ఉంది ఫ్రెండ్స్, వైబ్ మస్తు అనిపించింది గాయస్. స్టార్టింగ్ వచ్చేటప్పుడు కొంచెం సైలెంట్ ఉన్నా, అంత డల్ ఇప్పుడు ముగ్గురు ఆడిపోయి ఆయనతో పాటు తెప్ప మునిగింది అంటే తెప్ప బోల్రా పడ్డది. అయితేనే లేదు గాయస్. మేము ఎట్టకేలకైతే మేము ఒడ్డుకైతే వచ్చినాం, లొకేషన్ అయితే వచ్చేసినాం. ఇగో ఇవే చేపలు, ఇవి కాల్చుకొని ఫ్రై చేసుకుంటాం. ఇదే పోయి ఎర్రటి కారం, పచ్చడి పసుపు. నేను కలుపుతా చేపలు. దాంట్లో మంచి కలుపుతుంది మా పీస్ పీస్ పడుతుంది ఇలా అయితే. మళ్ళా కాదు కాడుగా నీళ్ళు. గణేష్ అన్న దయ వల్ల ఫ్రెండ్స్ మేము కుండ చికెన్, చేపల ఫ్రై, బిర్యానీ అన్ని తినగలుగుతున్నాము. ఇతని యూట్యూబ్ కు ఈయనకు మా హృదయపూర్వక ధన్యవాదములు. చాలు. గుడ్డు గుడ్డు కలుపుకోవాలి, గుడ్డు గుడ్డు తినండి ఏమంటది అది డైలాగ్. లోపు 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 కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పని చేసిన ఇప్పుడు కొడుగుడ్డు అలా కలిపి వారావా ఎన్నలేదు గాయస్. ఇప్పుడైతే అంతా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఎండకు పెడితే పట్టుకోతాయి. ఎండకు పెట్టినాం అనుకో, ఎండకు పెట్టినాం కొంచెం గట్టి పడి కారం అంతా దానికి పిచ్చుకు గట్టిగా పడుతుంది గాయస్. ఇప్పుడు మేము పొయ్యి అయితే అంటు పెట్టినాం, ముకుడు కూడా పెట్టినాం. ముకుడు వేడైంది, ఆయిల్ పోసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండకు సగం ఉడుకుతాయి చేప ముక్కలు, సగం నూనెలు ఉడుకుతాయి. మా కోసం కూల్ డ్రింక్ తిని ఆల్రెడీ మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. రాగానే మర్రేసుకొని తిని లొకేషన్ ఇంకా చల్లా వాడుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. చేప వీటికి అయితే మొత్తం కారం గట్టిగా పట్టింది చూడండి, సగం ఉడికింది. ఇలా పెట్టుకోదానే పెట్టుకో. నెక్స్ట్ అది జుత్తు, ఎందుకంటే ఆయిల్ ఉడికి ఆయిల్ అయినట్టు జబ్బరసం. చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎలా మసులుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. మస్తు సూపర్. చౌకమ్మ చూడండి రాజుది మొత్తం ప్రశాంత్ గొడ్డల్లా తయారు కావాలన్నది రాజుబాయ్ డ్రీమ్. మాకు గంట చాలా చిన్న అయింది. ఆ చేప పొక్కలు కట్టెబెట్టి తీస్తే ఏమైతుంది? మన చేపకున్న పొక్కలో ఈ కట్టెబెట్టి చేపను లేవడతాడు ఫ్రెండ్స్. మనకిప్పుడు మనకు గంటే అంటూ లేదు కాబట్టి చేప పొక్కలో ఈ కట్టెబెట్టి తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఉక్కు చెయ్యగో మావాడు చాపరాజు ఒక డైలాగ్ చెప్పాడు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం. బాహుబలి సినిమా అన్నట. గైస్ చేపలు ఫ్రై చేసుడు అయితే సగం అయిపోయింది, ఇంకా సగం ఉన్నది కానీ మొత్తం అబ్బాయింది, మొత్తం రూముతుంది. మాకైతే వర్షం మొత్తం మాత్రం ఘోరంగా డిసప్పాయింట్ అవుతాం. సో మీరు ఒకసారి చూసుకున్న అయితే చూడండి ఎట్లా అబ్బాయింది. మొత్తం వాతావరణం మొత్తం చల్ల పడ్డది. మొత్తం గాడ్ బాధలు వేసింది, మొత్తం చూడు దూరం అయిపోయింది. పోరి వెదర్ ఒక్కసారి చేంజ్ అయిపోయింది. అయ్యో పోతాదే పట్టురే మనోళ్ళైనా వాళ్ళ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నా మిర్చి ఇలా పెట్టుకున్న ప్లేట్ షాప్ ఇలా పెట్టుకున్న ప్లేట్ చేపల
ఏందే గింతగానం కాడిపోయింది. ఫుల్ అలలు వస్తున్నాయి చూడండి, మీరు చూసుకున్నారు ఎట్లా వస్తున్నాయి వాటర్. బర్డ్స్ ఉన్నాయి కదా, చూడండి అలలు ఎట్లా వస్తున్నాయో, సముద్రంలో వచ్చినట్టు వస్తున్నాయి డైరెక్ట్. కరీంనగర్ గేట్స్ డ్యామ్ ఇది. ఆకోస నుంచి అక్కడ ఆకోస నుంచి నిల్చుని చూస్తే చూడు అవి అక్కడ ఉన్నాయి. ఆకోస నుండి చూస్తే డైరెక్ట్ మనకి కనిపిస్తాయి. చల్లారిపోయినాం పోయి, ఎందుకంటే గాడిదారం వస్తుంది కదా, ఈ గాడిదారానికి ఆయనతో ఒక్కొక్క రావు ఆయనతో అగ్గి ఎగిరిపోయి అట్లా ఎండిపోయిన దాంట్లో పడ్డది అనుకో, ఇవన్నీ మొత్తం అంటుకుంటుంది. సో అందుకే మేమైతే చల్లారిపోయినాం వాటర్ తోటి. దాని చేస్తులు మన వాళ్ళు సూపర్ ఉంది ఫ్రెండ్. గట్టిగా మాట్లాడు ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్. ఎందుకంటే మన చేప ముట్టుగా పెట్టుకొని తింటే నాకు అరిగిపోతుంది ఫ్రెండ్స్ రోట పెట్టుకోగానే. చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఇడాని చెప్పు చెప్పు. మీరు అంటారు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ముక్క మంచిగా సూపర్ ఉంది. ఫ్రెండ్స్ నాకైతే ఆత్రం అవతలేదు, నేను తింటూనే ఉన్నా. వాళ్ళు చెప్తారు వినండి ఫ్రెండ్స్. గాయస్ మేమైతే ఫ్రై చేసినాం, సూపర్ అంటే సూపర్ సెట్ అయింది. ఫుల్ గాద్దారం వస్తుంది, ఏమైనా వర్షం వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం అంతే, కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం రాదు. సో మేమైతే ఫైనల్ అయితే ఫ్రై అయితే సూపర్ అయింది, మస్తు అయింది. సో మేమైతే సెట్ అయింది, మస్తు సెట్ అయింది ఫ్రై. సో ఇంతటితో ఇట్లాంటి వీడియోలు మరి ఎన్నో ఇస్తాం, మీరు మాకు సపోర్ట్ అయ్యి గైస్. ప్రతి సండే వీకెండ్ అయితే మేము ఎవ్రీ సండే వీకెండ్ అయితే మేము ఒక ప్లాన్ చేసినాం, ఏదో ఒకటి ఏదన్నా ఒకటి కంపల్సరీ చేస్తాం, మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఇంతటితో మా వీడియో అయితే అయిపోయింది. గను A to Z యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఫాలో చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. బాయ్ 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 ఫ్రెండ్, బాయ్. మళ్ళీ సండే కలుద్దాం.